హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్. ఈరోజు 8th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో సమదృష్టి పాఠంలో బిట్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వినదగునెవ్వరు చెప్పిన వినినంతన వేగపడక వివరింపదగును పద్య రచయిత ఎవరు? ఏ వేమన, బి బద్దెన, సి పక్కి అప్పల నరసింహం, డి నార్ల చిరంజీవి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బి బద్దెన. బద్దెన అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ప్రవచనాలలో సరైన దాన్ని గుర్తించండి. పైడి తేరేష్ బాబు కవి, గాయకుడు. పైడి తేరేష్ బాబు ఆకాశవాణిలో వాక్యత. సి అల్పపీడనం వీరి కవితా సంపుటి. దీంట్లో ఏ సీలు మాత్రమే సరైన సత్యాలు, బి సీలు సత్యాలు, సి మాత్రమే అసత్యం, డి అన్నీ సరైనవే. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డి అన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, పైడి తేరేష్ బాబు సొంత జిల్లా ఏది? ఏ ప్రకాశం జిల్లా ఒంగోలు, బి విజయనగరం జిల్లా రామతీర్థం, సి అనంతపురం జిల్లా బండమీదపల్లి, డి తూర్పుగోదావరి జిల్లా చంద్రపాలెం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ప్రకాశం జిల్లా ఒంగోలులో జన్మించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జన్మించారు పైడి తేరేష్ బాబు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జన్మించారు. విజయనగరం జిల్లా రామతీర్థంలో బులుసు వెంకటరమణయ్య గారు జన్మించారు. అనంతపురం బండమీదపల్లిలో సింగమనేని నారాయణ గారు జన్మించారు. తూర్పుగోదావరి జిల్లా చంద్రపాలెంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు జన్మించారు. నెక్స్ట్ క్వశ్చన్, సమదృష్టి పాఠ్యాంశం ఈ కవితా సంపుటి నుంచి స్వీకరించబడింది. ఏ అల్పపీడనం, బి అధిక పీడనం, సి రాలిన పూలు, డి శాపగ్రస్తులు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అల్పపీడనం అండి. నెక్స్ట్ క్వశ్చన్, గజల్ అంటే అరబ్బీ భాషలో అర్థం. ఏ విరహగీతం, బి మంచి మాట, సి సుభాషితం, డి రాగాలాపన. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి రాగాలాపన అనేది గజల్ అంటే అరబ్బీ భాషలో రాగాలాపన అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, మొద్దు నిద్ర దేనికి చిహ్నం? ఏ అజ్ఞానానికి, బి జ్ఞానానికి, సి సంతోషానికి, డి దుఃఖానికి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అజ్ఞానానికి. మొద్దు నిద్ర అనేది అజ్ఞానానికి చిహ్నం. నెక్స్ట్, అరిచి మరీ పిలవందే తూర్పు తలుపు తెరవదు. ఈ చరణంలో తరువాత వచ్చే పాదాన్ని గుర్తించండి. ఏ మబ్బొకటి నలుపు, మబ్బు చినుకు నలుపు కాదు, బి గొంతుకొకటి నలుపు, దాని అరుపు నలుపు కాదు, సి చరుపు తగిలితే కదా నిద్రమత్తు వదిలేది, డి అక్షరమే నలుపు, దాని చరుపు నలుపు కాదు. దీంట్లో చిన్న క్లూ ద్వారా గుర్తించవచ్చు. అరిచి మరీ పిలవందే తూర్పు తలుపు తెరవదు. అరవడం అంటే దేంతో అరుస్తారు? గొంతుతో అరుస్తారు. కాబట్టి గొంతు అనేది ఎక్కడుందో వెతుక్కోండి. గొంతు ఒకటి నలుపు, దాని అరుపు నలుపు కాదు అనేది నెక్స్ట్ వచ్చే పదం. ఇట్లా గుర్తుపట్టండి. ఇలా ఈ పాఠంలో సమదృష్టి పాఠంలో ఏ లైన్ ఇచ్చి తర్వాత వచ్చే పద్యపదాన్ని గుర్తించండి అంటే కొంచెం దానికి రిలేటివ్గా ఉన్నదాన్ని చూసుకొని గుర్తించండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది గజల్ చరణాలను సరైన క్రమంలో అమర్చండి. ఏ ఈత ఒక్కటే నలుపు, ఈత గెలుపు నలుపు కాదు, బి కలలే కదా అందమైన భౌతిక పునాదులు, సి ఎదురీతకు దిగావు నది కోతలు తప్పవు, డి రేయి ఒకటే నలుపు, రేయి కలలు నలుపు కాదు. దీంట్లో ఫస్ట్ క్రమం ఎలా అమరుస్తారంటే ఈత, ఎదురీత ఈ రెండు ఒకటిగా ఉంటుంది. నెక్స్ట్ కలలు ఎప్పుడు వస్తాయి? రాత్రికి వస్తాయి. కాబట్టి కలలు రాత్రి. ఇలా రేయి. ఫస్ట్ కలలే కదా అందమైన భౌతిక పునాదులు అన్న వాక్యాన్ని తీసుకోండి. స్టార్టింగ్ కలలకి ఎప్పుడు వస్తాయి? రాత్రి వస్తాయి. కాబట్టి రేయి ఒక్కటి నలుపు, రేయి కలలు నలుపు కాదు. ఈ రెండు. డి. బి ఫస్ట్, తర్వాత డి, తర్వాత సి వస్తుంది. ఎదురీతకు దిగావు నది కోతల తప్పవు. ఎదురీత. తర్వాత నెక్స్ట్ ఈత ఒక్కటే నలుపు, ఈత గెలుపు నలుపు కాదు. ఇది డి ఆప్షన్ కరెక్ట్. డి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్,
మబ్బు ఒకటే నలుపు, మబ్బు చినుకు నలుపు కాదు. ఈ చరణంలో ముందు వచ్చే పాదాన్ని గుర్తించండి. మబ్బు, మబ్బుకి రిలేటివ్ చూడండి. కన్ను ఒకటి నలుపు, కంటి చూపు నలుపు కాదు. కన్నుకి మబ్బుకి రిలేషన్ లేదు. చెట్టు ఒకటే నలుపు, చెట్టు చూపు నలుపు కాదు. ఇది కూడా మబ్బుకి చెట్టుకి రిలేషన్ లేదు. తర్వాత చూడండి, చినుకు స్పర్శకే కదా నేల కడుపు పండేది. దీనికి రిలేషన్ ఉంది. నెక్స్ట్, వానొకటే తెలుపు, నీటి చుక్క నలుపు కాదు. ఇందులో రెండు రిలేటివ్గా రెండు కనిపిస్తున్నాయి. రెండు కల్పించేటప్పుడు మబ్బు ఒకటే నలుపు, మబ్బు చినుకు నలుపు కాదు. చినుకు స్పర్శకే కదా నేల కడుపు పండేది. ఇక్కడ నలుపు తెలుపు, నలుపు గురించి మాట్లాడాడు కాబట్టి నెక్స్ట్ లైన్ వచ్చేసి ఇది వస్తుంది. చినుకు స్పర్శకే కదా నేల కడుపు పండేది అనేది కరెక్ట్. ఈ తెలుపు నలుపు అనేది రెండు లైన్లోనూ ఇవ్వలేదు. ఒకటి నలుపు గురించి మాట్లాడి నెక్స్ట్ చినుకు స్పర్శకే కదా నేల కడుపు పండేది అని ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్, కలలే కదా అందమైన డాష్కు పునాదులు. ఖాళీలో సరిపోయే పదాన్ని గుర్తించండి. ఏ జీవితానికి, బి గమనానికి, సి ఆధారానికి, డి భవితకు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి భవితకండి. భవితకు పునాది. కలలే కదా అందమైన భవితకు పునాదులు. నెక్స్ట్ క్వశ్చన్, గజల్లో కవినామ ముద్ర పేరు. ఇది మీకు అందరికీ తెలిసిందే, చాలాసార్లు రిపీట్ అయింది ఇది. ఏ మత్లా, బి మక్తా, సి తక్తా, డి తకల్లస్. కవినామ ముద్ర పేరుని తకల్లస్ అంటారండి. తకల్లస్. నెక్స్ట్, క్రింది వానిలో సరైన దాన్ని గుర్తించండి. ఏ రుణం ప్లస్ రుణం రుణార్ణం గుణసంధి. రుణం ప్లస్ రుణం రుణార్ణం యణాదేశ సంధి. రుణం ప్లస్ రుణం రుణార్ణం సవర్ణదీర్ఘ సంధి. రుణ ప్లస్ రుణం రుణార్ణం వృద్ధి సంధి. దీంట్లో ఇదైతే గ్యారంటీ పెట్టండి. ఇది ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోతారు దీనికి, కాబట్టి ఇది ఎక్కువ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంతకుముందు ఇచ్చాడు కూడా. రుణ ప్లస్ రుణం రుణార్ణం వృద్ధి సంధి వస్తుంది. ఇది డిఫరెంట్గా ఉంటుంది అన్నిట్లో వల్ల. వృద్ధి సంధిలోనే డిఫరెంట్ అనమాట. ఇది యాజ్ ఇట్ ఈస్గా గుర్తుపెట్టుకోవడమే మంచిది. నెక్స్ట్, కొండంత భావాన్ని గోరెంతలో చెప్పే రసగుళిక. ఏ పొడుపు కదా, బి జాతీయం, సి సామెత, డి గజల్. ఇది కూడా రాంగ్ పెట్టడానికి ఎక్కువ చాయిస్ ఉంది కాబట్టి ఇది కూడా కాస్త చూడండి. కొండంత భావాన్ని గోరంతలో చెప్పే రసగుళిక గజల్ అండి. అసలు అనుకోరు ఇది గజల్ అని. సామెత వైపు, జాతీయాల వైపు పరిగెడతారు, పొడుపు కథ వైపుకి ఇంకా పరిగెడతారు, కానీ గజల్ అని గుర్తించరు. కొండంత భావాన్ని గోరంతలో చెప్పే రసగుళిక ఏంటంటే గజల్గా గుర్తించండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరి కవిత్వం చదువుతుంటే పల్లెల్లో తిరుగుతున్నట్లే ఉంటుంది. ఏ పైడి తైరేష్ బాబు, బి ముద్దూరి నాగేష్ బాబు, సి విశ్వనాథ, డి వంగపండు ప్రసాదరావు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ముద్దూరి నాగేష్ బాబు. ముద్దూరి నాగేష్ బాబు కవిత్వం చదువుతుంటే పల్లెల్లో తిరుగుతున్నట్టే ఉంటుందంట. నెక్స్ట్, పరుల స్వేచ్ఛ కుక్క ప్రతిబంధకమ్ముగా నిలవరాదు సుమ్ము నీదు స్వేచ్ఛ అన్నదెవరు. ఏ నార్ల చిరంజీవి, బి నార్ల వెంకటేశ్వరరావు, సి బద్దెన, డి వేమన. పత్రిక గురించి మాట్లాడితే మాత్రం నార్ల వెంకటేశ్వరరావు గారుగా గుర్తించండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచాన్ని రెండు కళ్ళు తెరిచి చూడు అన్నదెవరు. ఏ విశ్వనాథ, బి రవీంద్రనాథ్ ఠాగూర్, సి హ్యూరిస్, డి వివేకానంద. రెండు కళ్ళు తెరిచి చూడు అన్నది ఠాగూర్ గారండి. ఠాగూర్. నెక్స్ట్, ఏప్రిల్ 5వ తేదీన మనం ఈ దినోత్సవం జరుపుకుంటాం. ఏ దినోత్సవం. ఏ జాతీయ విద్యా దినోత్సవం, బి ప్రపంచ మానవతావాద దినోత్సవం, సి వారసత్వ దినోత్సవం, డి సమతా దినోత్సవం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏప్రిల్ 5న మనం సమతా దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఓకే. ప్రపంచ మానవతావాద దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే జూన్ 21ని జరుపుకుంటారు. జూన్ 21. ఈ డేట్స్ ఇంపార్టెంట్. జాతీయ విద్యా దినోత్సవం నవంబర్ 11. నెక్స్ట్, వారసత్వ దినోత్సవం ఏప్రిల్ 18.
క్వశ్చన్, మందిరం నానార్థాలు ఏంటి? ఏ సభ, దేశం, పలుకు. బి గుడి, ఇల్లు, శరీరం. సి ఇల్లు, గుడి, గౌరవం. డి శరీరం, గుడి, పుణ్యస్థలం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఇల్లు, గుడి, శరీరం అనేది మందిరానికి నానార్థాలు అంటండి. నెక్స్ట్, స్థలం వికృతి పదం ఏమిటి? స్థలం. బి సాలి. సి తల. డి శిల. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి స్థలం, తల. తలం అని ఇచ్చిన కరెక్టే, తల అని ఇచ్చిన కరెక్టే. నెక్స్ట్, టెక్స్ట్ బుక్లో అయితే తల అని మాత్రమే ఇచ్చాడండి, ఒకసారి వెరిఫై చేసి చూడండి. నెక్స్ట్, కాంక్ష వికృతి ఏంటి? ఏ కంకి. బి కంకు. సి కచ్చు. డి కక్షు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి కచ్చు అండి. నెక్స్ట్ క్వశ్చన్, సద్య అర్థాన్ని రాయండి. ఇది ఇంపార్టెంట్, ఇంతకుముందు రిపీట్ అయిన బిట్ కూడా ఇది. ఏ స్త్రీ. బి రాత్రి. సి వెంటనే. డి అందమైన. సద్య అంటే వెంటనే అని అర్థం. సద్య అంటే వెంటనే అని అర్థం. మైలు అనగా 1 కిలోమీటరు, 1.5 కిలోమీటర్లు, 1.6 కిలోమీటర్లు, 2 కిలోమీటర్లు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 1.6 కిలోమీటర్లని 1.6 కిలోమీటర్లని మైలు అంటారు. నెక్స్ట్, భాషాంశాలు చూద్దామండి. సంకేతం అనే అర్థాన్ని చూద్దాం. సొంత వాక్యాలు మనకొద్దు, అర్థాలు ఒకటే చూద్దాం. సంకేతం అంటే గుర్తు. తల్లి స్పర్శ అంటే తాకడం. తల్లి అంటే అమ్మ అనే అర్థం. అమ్మ స్పర్శ అనమాట. అమ్మ తాకే విధానాన్ని అమ్మ తాకడం. స్పర్శ అంటే తాకడం అనే అర్థం. తల్లి అంటే అమ్మ. చరుపు అంటే అరచేతి దెబ్బ అండి. చరుపు అంటే అరచేతి దెబ్బ అని అర్థం. భవిత అంటే భవిష్యత్తు అని అర్థం. ఎదురీత అంటే ఎదురుగా వెళ్ళడం అని అర్థం. నెక్స్ట్, గీత గీసిన పదాలకి నానార్థాలు. అందాలు అంటే సొగసు, దొరకము అని అర్థం అండి. సొగసు, దొరకము అని అర్థం. గుణం అంటే స్వభావము, వింటినారి అని అర్థం. స్వభావము, వింటినారి అని అర్థం. నెక్స్ట్, వరద అంటే నది పొంగు వరములు ఇచ్చేది. నది పొంగుని వరద అంటారు. అలాగే వరములు ఇచ్చే దానిని కూడా వరద అంటారు. నెక్స్ట్, సీమలు అంటే ప్రదేశము, రాజ్యము. ఇది ఇంతకుముందు రిపీట్ అయిన పెట్టండి. ఇది సీమ అనగా ప్రదేశము, రాజ్యము అనేసి ఇంతకుముందు అడిగాడు ఇది. నెక్స్ట్, రాత్రి అంటే పర్యాయ పదాలండి ఇవి. రాత్రి నిశ, అంధకారము, రేయి, యామిని అని కూడా అనొచ్చండి పర్యాయ పదం. రాత్రికి యామిని అని కూడా వస్తుంది పర్యాయ పదం. నెక్స్ట్, చెట్లు, తరువులు, వృక్షాలు, భూరుహములు. నెక్స్ట్, రైతులు అంటే కృషివలురు, వ్యవసాయదారులు, కర్షకులు. నెక్స్ట్, నది అంటే ఏరు, తరంగిణి, సాగరగామిని అండి. అంటే సముద్రం నుంచి పాయలుగా వస్తుంది కదా, సాగరగామిని. పాయలుగా సముద్రంలో కలుస్తుంది కదా, అందు గురించి సాగరగామిని అంటారు నదిని. ఏరు, తరంగిణి, సాగరగామిని. నెక్స్ట్, మిత్రులు అంటే పర్యాయ పదం వచ్చేసి స్నేహితులు, సఖులు అని కూడా వస్తుంది. నెక్స్ట్, ప్రకృతి వికృతులు అండి. రేయి అంటే రాత్రి. నెక్స్ట్, కులము మీకు తెలిసిందే ఇది. అక్షరం, అక్కరం, మది. నెక్స్ట్, ఉత్పత్తి అనగా పుట్టుక అని అర్థం. పదాల పుట్టుకను తెలిపే విధానాన్ని ఉత్పత్తి అంటారు. ఆ శబ్దాల ఉత్పత్తి ద్వారా తెలిసేది, అర్థాన్ని తెలిసేది ఉత్పత్తి అర్థం. గురువు అంటే అజ్ఞానం అనే అంధకారాన్ని పారద్రోలేవాడు, ఉపాధ్యాయుడు. గురువు అనే అంధకారాన్ని పారద్రోలేవాడు గురువు అంటే వ్యుత్పత్తి అర్థం ఏంటంటే అజ్ఞానం అనే అంధకారాన్ని పారద్రోలేవాడు, ఉపాధ్యాయుడు. నెక్స్ట్, సూర్యుడు శౌర్యమును ప్రదర్శించేవాడు, వీరుడు. సూర్యుడు అంటే శౌర్యమును ప్రదర్శించేవాడు. నెక్స్ట్, కింది పదాలకు వ్యుత్పత్తార్థాలను రాయండి అన్నాడు. భాస్కరుడు అంటే ప్రకాశవంతమైన కాంతిని కలగజేసేవాడు, సూర్యుడు అండి. ప్రకాశవంతమైన కాంతిని కలగజేయవాడు సూర్యుడు. నెక్స్ట్, విద్యార్థి విద్యను అర్థించువాడు. నెక్స్ట్, శారద అంటే శరత్కాలమందు పుట్టినది అని అర్థం. వ్యుత్పత్తార్థం ఏంటంటే శరత్కాలం నందు పుట్టినది శారద, సరస్వతి అండి.
నెక్స్ట్ క్షేత్రం అంటే దైవం వెలిసిన ప్రదేశం, దేవాలయం అండి, దైవం వెలిసిన ప్రదేశం. నెక్స్ట్ క్రింది పదాలకు అర్థాలను పట్టికలో సరైన అక్షరాలతో కూర్చిరాయండి. స్నేహితుడు అంటే మిత్రుడు, తాకుట అంటే స్పర్శ, క్షయం కానిది అంటే అక్షయం, రాత్రి అంటే రేయి, సాధన ప్రయత్నం అంటే వ్యవసాయం అని అర్థం. నెక్స్ట్ విడదీసి సంధి పదాలను రాయండి. పదాలను విడదీసి సంధి పదాలను రాయండి అంటే కన్నొకటి, కన్ను ప్లస్ ఒకటి, కన్నొకటి ఉత్వ సంధి, మచ్చొకటి, మచ్చు ప్లస్ ఒకటి, మచ్చొకటి ఉత్వ సంధి, గొంతు ఒకటి, అన్నీ ఒకట్లేవి, గొంతు ప్లస్ ఒకటి ఉత్వ సంధి, మబ్బు ప్లస్ ఒకటి, మబ్బు ఒకటి, చెట్టు ప్లస్ ఒకటి, చెట్టు ఒకటి, ఇవన్నీ ఉత్వ సంధులే. నెక్స్ట్ క్రింది పదాలను విడదీసి సంధి పేరేంటో తెలపండి. దివ్య ఔషధం, దివ్య ప్లస్ ఔషధం వృద్ధి సంధి. ఏకైక, ఏక ప్లస్ ఏక, ఏకైక, ఇది కూడా వృద్ధి సంధి. సురైక, సుర ప్లస్ ఏక వృద్ధి సంధి. అష్టైశ్వర్యాలు, అష్ట ప్లస్ ఐశ్వర్యాలు వృద్ధి సంధి. నెక్స్ట్ క్రింది క్రింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయండి. చినుకు స్పర్శ, చినుకు యొక్క స్పర్శ షష్ఠీ తత్పురుష సమాసం. రేయి పగలు, రేయును పగలుయును ద్వంద్వ సమాసం. అక్షరం, క్షరము కానిది నైన్ తత్పురుష సమాసం. నల్ల మేఘం, నల్లనైన మేఘం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ క్రింది సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా మార్చండి అన్నాడు. వర్షం నేలను తాకింది, వర్షం పంటలకు ప్రాణం పోసింది. వర్షం నేలను తాకి పంటలకు ప్రాణం పోసింది అనేది సంశ్లిష్ట వాక్యం. నెక్స్ట్ విద్య అజ్ఞానాన్ని తొలగిస్తుంది, విద్య విజ్ఞానాన్ని ఇస్తుంది. విద్య అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని ఇస్తుంది అనేది కరెక్ట్ సంశ్లిష్ట వాక్యం. నెక్స్ట్ విద్యార్థులు నిరంతరం శ్రమించారు, విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థులు నిరంతరం శ్రమించి ఉత్తీర్ణులయ్యారు అనేది సంశ్లిష్ట వాక్యం. ప్రజలందరూ సమానత్వం పాటించాలి, ప్రజలందరూ శాంతిని స్థాపించాలి అనే దాంట్లో ప్రజలందరూ సమానత్వం పాటించి శాంతిని స్థాపించాలి అనేది సంశ్లిష్ట వాక్యం. నెక్స్ట్ వృద్ధి సంధి గురించి ఇచ్చాడంటే వసుధ ప్లస్ ఏక, వసుధైక. సకల ఐశ్వర్యం అన్నప్పుడు సకల ప్లస్ ఐశ్వర్యం, సకల ఐశ్వర్యం. దయాయిదితం అన్నప్పుడు దయా ప్లస్ ఏదితం, దయాయిదితం. మహేశ్వర్యం, మహా ప్లస్ ఐశ్వర్యం. దివ్య ఓకసులు, దివ్య ప్లస్ ఓకసులు. నెక్స్ట్ దేశ ఔన్నత్యం, దేశ ప్లస్ ఔన్నత్యం. నెక్స్ట్ గంగౌఘం, గంగ ప్లస్ ఓఘం, మహా ప్లస్ ఔన్నత్యం. ఇది చూడండి రుణ ప్లస్ రుణం, రుణ ప్లస్ రుణం, రుణార్ణం వృద్ధి సంధి. ఇదే ఇంపార్టెంట్ అన్నిట్లో కల్లా ఇది ఇవ్వడానికే ఎక్కువ చాయిస్ ఎక్కువ ఉంటుంది అనమాట వృద్ధి సంధిలో. గ్యారంటీ అనమాట ఇది బిట్. రుణ ప్లస్ ఇక్కడ రుణం ప్లస్ రుణం అని ఇస్తాడు, అది మిస్టేక్గా గుర్తుంచుకోండి. రుణ ప్లస్ రుణం అని ఖచ్చితంగా ఒక అక్షరం కూడా మిస్ కాకుండా ప్రతి అక్షరం గుర్తుపెట్టుకోండి. ఇది రుణ ప్లస్ రుణం, రుణార్ణం. నెక్స్ట్ ఈ సూత్రం ఇచ్చాడు ఇక్కడ. ఆకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము, ఔలు పరమైతే ఔకారము, రుకారం పరమైతే అర్గా ఏకాదేశంగా వస్తాయి. పాఠంలోని వృద్ధి సంధి పదాలను గుర్తించండి అన్నాడు. నెక్స్ట్ పరుల స్వేచ్ఛకొక ప్రతిబంధకమ్ముగా నిలువరాదు సొమ్ము నేదు స్వేచ్ఛ, పంచుకున్న స్వేచ్ఛ కుంచుకపోవురా, నవయుగాల మాట నార్ల మాట అనేసి నార్ల వెంకటేశ్వరరావు గారు. నీ స్వేచ్ఛ ఎదుటివారి స్వేచ్ఛకు ప్రతిబంధకం కారాదు, ఒక్కొక్కరు స్వేచ్ఛను పంచుకోకపోతే అది సంకుచితం అవుతుంది అనేసి ఆయన చెప్పారు. నెక్స్ట్ ప్రపంచాన్ని రెండు కళ్ళు తెరిచి చూడు అన్నది రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ ఏప్రిల్ 5న సమతా దినోత్సవంగా జరుపుకుంటాం. నవ్వుతూ అనే కదా రామచంద్రరావు గురించి చెప్పాడు. ఇది బాగుంటుంది కదా, ఒకసారి చదవండి. దీంట్లో నుంచి బిట్ ఇవ్వకపోవచ్చు, జస్ట్ రిలాక్సేషన్ కోసం చదవడం అంతే. ఇక్కడితో ఈ లెసన్ కంప్లీట్ అయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఈ లెసన్లో ఇంకా ఏదైనా బిట్ మర్చిపోతే ఒకవేళ మీరు ఆ బిట్ని గెస్ చేయగలిగితే పెట్టండి, ఆ బిట్ని కామెంట్లో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.